కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, సర్వకృపానిధి అయిన దేవ, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము ఉండే యోగ్యత అర్హత లేకపోయినా మమ్మల్ని ఉంచి నిన్ను ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్యభాగంలోకి వెళ్చుండగా ఈ పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్న మర్మాలు, గూఢమైన వాక్యాలు మాకు తెలియచేయండి. మేము ఆత్మీయంగా బలపడే నీ సేవలో, పరిచర్లో ముందుకు కొనసాగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ ప్రార్థన నీ పాదాలు సన్నిధి చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవునితో గడిపే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఎవరికైనా అవకాశం కానీ ఏదైనా సరే ఇవ్వాలంటే అది దేవుని వల్లనే. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుని చిత్తం ఉంది కనుక మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగం చూస్తే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరింపుము, వీటి అందే సాధకము చేసుకొనుము అంటున్నాడు. ఇక్కడ పౌలు దైవజనుడు తిమోతికి చెప్తా ఉన్నాడు. తిమోతిని పంపించాడు పరిచర్య నిమిత్తం. పౌలు దైవజనుడు కట్టిన సంఘాలు ఈ తిమోతి ద్వారా పరిచర్యను ముందుకు కొనసాగించాలని చెప్పి ఈ నమ్మకస్తుడైన తిమోతిని పంపించాడు. తిమోతిని పంపించినప్పుడు చెప్తున్న మాట, నీ అభివృద్ధి అందరికీ ఎలాగ ఉండాలి? తేటగా కనబడాలి. నీ అభివృద్ధి తేటగా వారికి నువ్వు కనబడినప్పుడు నిన్ను నమ్ముతారు. నీ మాటలు బట్టి, అంటే నువ్వు చెప్పే దేవుని మాటలు బట్టి వారు జీవించడానికి ప్రయత్నం చేస్తారంటాడు. అక్కడ మొదటి వచనంలో కొన్ని విషయాలన్నీ ఉంటాయి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను మాదిరిగా ఉండమని. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడని చెప్తున్నాడు. అంటే ఎందులో అభివృద్ధి? పౌలు దైవజనుడు ఏ అభివృద్ధి కలిగి ఉండమన్నాడు? శరీరానుసారమైన అభివృద్ధి కలిగి ఉండమన్నాడా? అంటే ఇల్లులు సంపాదించుకోమని, బంగారం సంపాదించుకోమని, డబ్బులు సంపాదించుకోమని, ఆస్తులు సంపాదించుకోమని, అధికారం సంపాదించుకోమని, వాహనాలు సంపాదించుకోమని, ఇలా రకరకాలుగా మనుషుల్ని, స్నేహితుల్ని వీటిలో అభివృద్ధి చెందమని ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడా? కాదండి. నీ ఆత్మీయతలో అభివృద్ధి నువ్వు పొందాలి. మనం ఆలోచన చేస్తే కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే మన స్థితి కొద్దిగానే ఉంది. దేవుని సన్నిధికి రానప్పుడు మన స్థితి కొద్దిగానే ఉండేది. చాలా దీన స్థితిలో ఉండేవాళ్ళు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని సంకల్పము చెప్పున మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రోజున మన పరిస్థితులన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఇదివరకు ఉన్న స్థితిలో నువ్వు లేవు. ఇదివరకు ఉన్న రోజుల్లో నువ్వు లేవు. ఇప్పుడు నీ స్థితి వేరు, ఇప్పుడు నీ పరిస్థితి వేరు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఏం చేశాడు? అభివృద్ధి చేశాడు. మంచిదే. మరి ఆత్మీయతలో నీ అభివృద్ధి ఎక్కడి వరకు ఉంది?
ఆత్మీయతలో నువ్వు అభివృద్ధి చెందావా? ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నావా అన్నది ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? మనం ఎప్పుడు కూడా వీళ్ళకి ఏం ఉండేది కాదురా, ఇప్పుడు నిజంగా అన్నీ సంపాదించుకున్నారు, అన్నీ కలిగి ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే ఇల్లు కట్టుకున్నారు, మేడలు కట్టుకున్నారు, పొలాలు కొనుక్కున్నారు అని ఇవే చూస్తాం ఎప్పుడు కూడా మనం. కానీ దేవుడు చూసేది మనలో ఉన్న ఆత్మీయ అభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఏంటి ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అని అంటే, మొదటిగా చూడండి, ప్రేమలో అభివృద్ధి చెందాలి. చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక చూడండి, అపోస్తులైన పౌలు గారు రాసిన తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము చూడండి 12-13 వచనాలు మనం చదువుదాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై చూడండి, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వదిలిచున్నామో చూడండి, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వదిలినట్టు ప్రభువు దయచేయునుగాక అంటున్నాడు. ఆమేన్. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదటిగా ఎందులో అభివృద్ధి చెందాలి అమ్మ చెప్పండి? ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? మొదట్లో నీ స్థితి కొద్దిగా ఉన్నప్పుడు, దేవుని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రేమ దేవుని మీద, సేవకుల మీద నీ ప్రేమ అది వేరేలా ఉండేది. దేవుడు నిన్ను అభివృద్ధి పరిచినప్పటికీ నీ స్థితి, నీ పరిస్థితులు మారినప్పటికీ నీ ప్రేమ అయిపోతుంది, తగ్గిపోతూ ఉంది. రూలుగా చెప్పాలంటే, ఏమీ లేనప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు ఇంకెలా ఉండాలి? ఇంకా ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. ఏది ప్రేమ? ఏది ప్రేమ ఉందా? దేవుడు అంటే ప్రేమ ఉందా? దైవజనుడు అంటే ప్రేమ ఉందా? తోటి విశ్వాసి అంటే ప్రేమ ఉందా? ప్రేమలో అభివృద్ధి చెందడం అంటే మాటలా? ప్రేమ పొరుగువానికి ఏం చేయదు, కీడు చేయదంటాడు. ఈరోజు సమాజంలో చూస్తే కీడే. తోడుపుట్టిన వాళ్ళు కీడు చేసుకోవడం, స్నేహితుడు కీడు చేయడం, తోటి సహోదరుడికి కీడు చేయడం, సేవకులకి కీడు చేయడం, సమాజంలో ఈ రీతిగా జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ప్రేమలో అభివృద్ధి లేదు, ప్రేమ తగ్గిపోతూ ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమను కలిగి ఉండమంటాడు ఆయన. ప్రేమను కలిగి ఇక్కడ ఏమంటాడు? మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు ప్రేమ గురించే చెప్పాడు 13వ అధ్యాయంలో. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. చూడండి, అమర్యాదగా మచ్చరపడదండి. ఎవరి మీద? వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారని మచ్చరపడదు. నీకు ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళని చూస్తే వార్చలేవు, ఎదుటి వాళ్ళు బాగుంటే వార్చలేవు. అసూయ, ద్వేషము, కుళ్ళు కలిగి ఉంటావు. నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందట్లే. కిందేమని ఉంది? అమర్యాదగా నడవదు. అమర్యాదగా సేవకుడు అంటే గౌరవం ఉండదు. సేవకుడు కనబడితే వందనాలు చెప్పు, సేవకురాలు కనబడితే వందనాలు చెప్పు, పక్కంటే వెళ్ళిపోవాలి. సేవకుడు పలకరించాలి తప్ప నువ్వు పలకరించు. కారణం నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందట్లేదు. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, అక్కడ నా సహోదరుడు తెలుసు. నేను వివాహంకి వెళ్ళి చాలా సేపు అయింది అక్కడ. నేను పలకరిస్తానని చెప్పి అటు ఇటు తిరుగుతూ చూడలేనట్టుగా నటిస్తూ ఉన్నాడు.
చూసాను సర్లే మనం చూద్దాం అని చెప్పి 2-3 గంటలు అయిపోయాక అప్పుడు ఇలా దగ్గరికి వస్తుంటే ఆ బ్రదర్ ప్రైజ్లాట్ బాగున్నారంటే ప్రైజ్లాట్ మిమ్మల్ని పలకరితాకి వస్తాను అంటున్నాడు. 2-3 గంటల నుంచి చుట్టూరునే తిరుగుతున్నాడు. ప్రేమ ఉంటే ముందు మనం పలకరిస్తాం. ప్రేమ లేకపోతే పలకరిస్తాం, మనకేంటి, నాకేంటి తక్కువ, నేనేంటి, నేను ఒకరిని ముందు పలకరించడం, నేను ఒకరికి వందనాలు చెప్పడం ఏంటి అనుకుంటున్నావేమో. ప్రేమలో అభివృద్ధి లేకపోవడం. ఇంకేందేముంది, ఇక స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదండి. ప్రేమ ఉంటే వాక్యం నొచ్చుకుంటే కోపం, నీకు ఏదో వాక్యం తగిలేస్తే కోపం, మందిరం మానేస్తావు, సేవకుడితో మాట్లాడడం మానేస్తావు, తోటి విశ్వాసులతో మాట్లాడడం మానేస్తావు. ఎప్పుడు అభివృద్ధి చెందుతావు నువ్వు ప్రేమలో? లోకంలో పనికిమాల ప్రేమలు అన్నిటిలో అభివృద్ధి చెందుతావు. బంధువుల మీద చూపించే ప్రేమ, స్నేహితుల మీద చూపించే ప్రేమ, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇరుగుపారు మీద చూపించే ప్రేమ, ఇరుగు పొరుగు వారి మీద చూపించే ప్రేమలో అభివృద్ధి చెందిపోతూ ఉంటాం. ఆత్మీయతలో ప్రేమ కావాలండి దేవునికి. ఆత్మీయతలో ప్రేమ కింద ఏమంటున్నాడు? అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఎదుటి వారికి ఏం చేయదు చెప్పండి? అపకారం చేయదు. ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలండి. ఏమీ లేనప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, నేనేమీ లేనప్పుడు నువ్వుసారి జ్ఞాపం చేసుకొని కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. నీవు దేవుని సన్నిధికి రాకముందు నీ స్థితి, నీ పరిస్థితి, నువ్వు ఉండే స్థలము ఎన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, ఏంటి ఇప్పుడు నేను ఎలాగున్నాను అని చెప్పి నువ్వు ఇంకా ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. కానీ ప్రేమ తగ్గిపోవడం ఏంటి? నేను ఎప్పుడు ఇక్కడ నుంచున్నా సరే నాకు పాకే గుర్తు వస్తుందండి. పాకను మర్చిపోను నేను. చాలా పాక ఏదైనా కట్టుకుంటే మాది ముందు పాకండి అని చెప్పరు. ఇంకా మన స్థితి మర్చిపోకూడదు, ఎక్కడి నుంచి వచ్చామో. ప్రేమ అండి, ప్రేమ మనసులో అపకారము ఉంచుకోదు. ప్రేమలో నువ్వు ఎప్పుడు అభివృద్ధి చెందుతావో నాకు అర్థం కావట్లే. ప్రేమ ఎక్కువ కలిగి ఉండాలి, ప్రేమ ఎక్కువ చూపించాలి. ఇక్కడ అంటాడు, చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చూడండి 4వ వచనం. ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు మన సంఘంతో కూడా ఏమంటున్నాడు చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట ఉన్న ప్రేమను ఏం చేస్తావంటూ నువ్వు అమ్మ చెప్పండి, వదిలేసావు. ప్రార్థన అయ్యాక సేవకుడు పలానా వాళ్ళు వచ్చారా అని అడుగుతున్నారు నన్ను, లేకపోతే అమ్మగారిని అడుగుతారు. అంటే నువ్వు వచ్చావో లేదో కూడా సేవకునికి తెలియట్లేదు. సేవకుని నువ్వు కనబడి వెళ్ళాలన్న జ్ఞానం కూడా నీకు ఉండలేదు. అయ్యగారు వందలండి, వెళ్ళొస్తానండి అని కూడా చెప్పలేని దౌర్భాగ్యంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. చాలాసార్లు పలానా వాళ్ళు వచ్చారా, లేకపోతే నేను చూడకపోతే అమ్మగారిని అడుగుతా, పలానా వాళ్ళు వచ్చారా, పలానా ఫ్యామిలీ వచ్చారా, వీళ్ళు వచ్చారా అని. సేవకునికి ఒక అడుగు ముందు వచ్చి వందనాలు చెప్పలేని స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రియులు సార్, ప్రేమ అండి. దేవుడు అడుగుతున్నాడు. మొదట ప్రతి దానికి కూడా వచ్చినప్పుడు వందనాలు చెప్తావు, వెళ్ళినప్పుడు వందనాలు చెప్పేవాడు. గుర్తు తెచ్చుకో. మొదట్లో వచ్చినప్పుడు వందనాలు చెప్పేవాడు సేవకుడికి, వెళ్ళినప్పుడు కూడా వందనాలు చెప్పి వెళ్ళేవాడు. ఇప్పుడు నువ్వు చెప్పట్లే. అందుకే అంటున్నాడు, మొదట నీవు ఉండిన ప్రేమ వదిలేసావు. నీ మీద ఏం మోపుతున్నాడంటే దేవుడు తప్పు మోపుతున్నాడమ్మా, తప్పు మోపుతున్నాడు. ఇక్కడ ఎబ్రీ పత్రికలో మనం చూస్తే 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది
మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము అంటున్నాడు. సమాజంగా కూడాలి. నువ్వు వస్తున్నావు బయలుదేరి, నీ దగ్గర నీ చుట్టుపక్కల ఎవరు వస్తున్నారో నీకు తెలుసు. నువ్వేం చెయ్యాలి? ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధన అయ్యా, త్వరగా బయలుదేరండి, వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడాలి, పురుకొల్పాలి, హెచ్చరించాలి. ఒకవేళ వాతావరణం బాగాలేదు, బండి మీద నేను తడిసిపోతాను, లేకపోతే ఏదేదో అనుకుని ఎవరో చుట్టాలు వస్తారో, లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి, ఏదో పని ఉంది, రైతు పిలిచారు, లేకపోతే యజమాని పిలిచాడు, ఎవరో రమ్మన్నారు అనుకుని వాళ్ళు బద్దకించేయాలనుకున్నప్పుడు నువ్వు హెచ్చరించాలి. ఇక్కడ అదే అన్నాడు, హెచ్చరించండి అంటున్నాడు. ఒకరినొకడు హెచ్చరించుచు ఆదనిము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా చేయి. ఏ విశ్వాసి కూడా మానకుండా చేయవలసిన బాధ్యత ఎవరిదే? మీదే, తోటి విశ్వాసులదే. పలానా కడిపలంక నుంచి రాలేదంటే నీకు బాధ్యత లేదు, ప్రేమ లేదా సహోదరుడి పట్ల. చైతన్య నగర్ నుంచి ఒక సహోదరుడు రాలేదంటే నీకు బాధ్యత లేదు, ప్రేమ లేదు, ప్రేమలో అభివృద్ధి లేదు. కడియంలో ఎవరన్నా రాలేదంటే నీకు బాధ్యత లేదు, ప్రేమ లేదు. ఏమన్నాడు? హెచ్చరించుకోవాలంటున్నాడు. ఆ దినం సమీపించుకోవాలి, మరీ ఎక్కువగా చేసి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలి? పురికొల్పాలి అని చెప్తా ఉన్నాడు. ప్రేమలో అభివృద్ధి చెందాలండి. ప్రేమ దోషమును ఏముంటుంది? ప్రేమ దోషమును కప్పుతుంది. నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉంటే ఏం చేస్తావు? దోషాలని కప్పుతావు. ఒక వ్యక్తి ఇదివరకు సేవకుని దగ్గరికి వచ్చేవాడు, వేరే చర్చికి వెళ్ళేవాడు. అతను సేవకుని ద్వారా సహాయం కోసం వచ్చేవాడు. వేరే మందిరానికి వేరే సేవకుని దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గర సహాయం కోసం, అలా చాలామంది వస్తారు, సహాయం చేస్తారు సేవకులు. వచ్చి మా పాస్టర్ గారు ఇలా చూడండి, మా పాస్టర్ గారు అలా చూడండి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎలాగని చెప్తే ఈ ఆనందం వచ్చేసి ఎలా వచ్చేసి ఇస్తారని ఒకటే అన్నాడు. నువ్వు సహాయం కోసం వస్తే రా, నేను సహాయం చేస్తాను. నువ్వు వెళ్ళే సేవకుడు అలాటోడు ఇలాటోడు అని చెప్పడానికి ఒక అలాటోడు అయితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీకు వాక్యం కావాలంటే వెళ్ళు, వాక్యం నచ్చకపోతే వేరే చోటుకి వెళ్ళు. అంతే తప్ప నా దగ్గరకు వచ్చి ఆన్లైన్లో విమర్శించొద్దంటే అప్పటి నుంచి రావడం మానేశాడు. సేవకుడు అంటే అతనికి ఏం లేదు, ప్రేమ లేదు. సేవకుడు తప్పులు ఇంకో సేవకుని దగ్గర చెప్తా ఉన్నాడు. ఈరోజు సంఘంలో లేరు అటువంటి విశ్వాసులు. మా సేవకుడు ఎలాంటిడండి, మా సేవకుడు అలాంటిడండి, అంతమాన ఏమంటాడండి, అంతమాన ఎలాగంటారండి, ఎప్పుడు ఇటువంటి మాట మాట్లాడతాడండి, ఎలాగండి. దోషములు కప్పుతుంది ప్రేమ. నీ భర్త మంచోడు కాదు, ఎందుకు పక్కలు చెప్తున్నావు? ప్రేమలో అభివృద్ధి చెందితే నువ్వు పక్కలు చెప్పో, దేవునికి చెప్పుకుంటావు నీ భర్త మారాలని. నీ భార్య మంచిది కాదు, ఆలయాలకు చెప్పుకుంటే వాళ్ళు మారుస్తారా? దేవునికి చెప్పుకో. నీ బిడ్డలు నీ మాట వినట్లేదు, ఆలయాలకు చెప్పుకో, ఆడు నా మాట అంటలేదు, ఏం నా మాట అంటలేదని. దేవుణ్ణి అడుగు, వినే బుద్ధి దయచేయి, నా మాట వినేరా చెయ్యి ప్రభు అని దేవుణ్ణి అడుగు, దేవుడు చేస్తాడు. ఈ రోజున ఎక్కువగా ఈ దోషాలు, ఇంట్లో ఉన్న తప్పులు, ఇంట్లో ఉన్నదంతా కూడా వీధిలో పెడతా ఉన్నారు. కారణం ఏంటి? ప్రేమ లేకపోవడం వల్ల. గుర్తుపెట్టుకుని పిల్లారా, ప్రేమలో అభివృద్ధి చెందాలంటాడు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము అన్నాడు. ఇదేంటండి? ప్రేమ చూపడానికి ప్రయాసపడడం ఏంటి? మాట్లాడేంటి మరి? ప్రేమ చూపాలంటే చాలా కష్టం. ఎంత కష్టం, ఎంత ప్రయాసం అని అంటే, మరి ఆయన ఆ సింహాసాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దీనుడిగా పశువుల పాకులో పుట్టి, ఏమండి, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించి మన కొరకు చనిపోడు. ఇందులో ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. అంటే ప్రేమ చూపించడం ఎంత ప్రయాసపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ప్రయాసపడవు, సంపాదించుకోవడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ప్రయాసపడతావు తప్ప ప్రేమ కలిగి ఉండడానికి నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి.
మొదటిగా ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి. రెండవదిగా చూడండి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వు కలిగి ఉన్న విశ్వాసంలో, నేను కలిగి ఉన్న విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందాలన్న ఆలోచన నువ్వు ఎప్పుడన్నా కలిగి ఉన్నావా? చూడండి, 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం, 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. చూడండి, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటున్నాడు. చూడండి, మీ విశ్వాసము ఎలాగంట? బహుగా అభివృద్ధి పొంది. ఇదేంటండి? విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుందంట. మనకు మామూలుగా అసలు విశ్వాసం అన్నది ఉందా? దేవుడు ఏమన్నాడు? మీరు ఆవగింజంతా ఆ విశ్వాసం ఉందా? పోనీ ఆవగింజంత విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. నేను మరలా వచ్చినప్పుడు విశ్వాసమును భూమి మీద విశ్వాసం కనుగొందునా అన్నాడు. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలి. అంచెలంచెలుగా 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 నువ్వు ఎదగాలండి. అబ్రహాము విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. చూడండి, దేవుడు పిలిచాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ అబ్రహాం అయిపోయాడంట, బయలుదేరిపోయాడు. అమ్మ, నువ్వు ప్రయాణం చేస్తావు, లేకపోతే పనికి వెళ్తావు, ఒక వ్యాపారానికి వెళ్తావు, తెలియకుండా వెళ్ళిపోతావా? పోనీ బస్సు ఎక్కావు, బస్సు ఎక్కగానే కండక్టర్ ఏమంటాడు చెప్పండి? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు టికెట్ తీయాలంటాడు. నాకు తెలియదండి, ఏదో ఎక్కేసానండి అని అంటే ఏమంటాడు? నీకేమైనా పెచ్చేంటి, దిగే అంటాడు. ట్రైన్ అయినా బస్సు అయినా ఏదైనా సరే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తేనే మనం అది ఎక్కుతాం, ప్రయాణం చేస్తాం, అక్కడికి వెళ్తాం. కానీ అబ్రహాము చూడండి, నువ్వు వచ్చేవయ్యా, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు అందరినీ కూడా విడిచిపెట్టి, నీ దేశం విడిచిపెట్టి వచ్చేవయ్యా అని అంటే, ఎక్కడికి రాను ప్రభు అని అనలేదు. ఏమన్నాడు? వచ్చేసాడు అంతే. అంటే ఆ విశ్వాసంలో ఏముంది? అభివృద్ధి. దేవుడు పిలిచాడు నన్ను. ఎక్కడో చెట్టు కింద, పుట్ట కింద, ఎక్కడో ఎడారుల్లో, ఎక్కడో ఉంచవలసిన స్థితి ఆయనది కాదు. పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక నన్ను ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో, ఏ చోట ఉంచాలో ఆయనకి తెలుసు అనుకున్నాడండి. ఆ రీతిగా తెలుసు అనుకుని వచ్చేసాడు. ఎంత విశ్వాసం చూడండి! ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వచ్చేసాడు. ఈరోజు నువ్వు విశ్వాసం అంటే ఒకసారి ఆలోచన చేయండి. వర్షం వస్తే మానేస్తాం, ఎండ వస్తే మానేస్తాం, నడు నొప్పి అని మానేస్తాం, లేక తలనొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి అని మానేస్తాం. అంటే విశ్వాసంలో ఇది అభివృద్ధా? చెప్పండి అమ్మ. విశ్వాసంలో అభివృద్ధి సాకులు వెతుక్కుంటాకి, కారణాలు వెతుక్కుంటాకి. ఏదో ఒక తెగులు వచ్చింది, ఏదో ఒక రోగం వచ్చింది, నీకు నడుము పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, చెయ్యి పని చేయట్లేదు, తలనొప్పి ఉంది, మానేస్తావా వెళ్ళడం? చెప్పండి, వెళ్ళడమా? చెప్పండమ్మా, మానేస్తారా? అబ్బా, ఆటో కట్టించు, కారు కూడా చచ్చిన మొత్తం వెళ్ళిపోతారంట హాస్పిటల్కి. మరి దేవుని దగ్గర రావడానికి ఈ నొప్పులన్నీ కూడా సాకులు చెప్తున్నావు ఏంటి? విశ్వాసంలో అభివృద్ధి ఇది. అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడుండాలో, ఏం తినాలో, ఏంటి ఏం ఆలోచించలేదండి. నువ్వు దేవుని దగ్గర రావడానికి టిఫిన్ వండుకోలేదు, కూర తీసుకోలేదు, అది తినలేదు, ఇది తినలేదు, ఏంటి సాకులు? విశ్వాసంలో అభివృద్ధి కాదు, అది అవిశ్వాసం. అది
దేవుడు రమ్మన్నాడు, యెహోవా చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అని వచ్చేసాడు. అన్నీ కూడా అబ్రహాం చూసుకున్నాడా లేదా? అదే రీతిగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అదే విశ్వాసంలో అభివృద్ధి. ఆదివారం మాత్రమే వస్తావు, బుధవారం రావు, గురువారం రావు, శుక్రవారం రావు, ఉపవాస ప్రార్థన శనివారం రావు. మరి విశ్వాసంలో అభివృద్ధి ఎట్లా చెందుతావు నువ్వు? దేవుడు ఆదివారం విశ్రాంతి దినం మాత్రమే వస్తే చాలు, మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందుతారు అని చెప్పాడా దేవుడు? ఆదివారం అన్నది, విశ్రాంతి దినం అన్నది దేవుణ్ణి ఆరాధించే దినం. మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి గణపరిచి వెళ్ళిపోవాలి. మిగతా ఉన్నాయి చూసారా, ఉపవాసదే మనం ఆత్మీయంగా మన అవసరాలు అక్కర్లు తీర్చే దినం. బుధవారం అన్నది, గురువారం అన్నది, శుక్రవారం ఉన్నది నువ్వేంటంటే సువార్త కూడిక. అంటే దేవుడు ఎందు నిమిత్తం సువార్త ప్రకటించాడు, రక్షణ విషయాలు నీకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా నువ్వు రావాలి. వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంలో అభివృద్ధి 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 చెందుతావు. ఇక్కడేమన్నాడు, చాలామంది ఏం చేస్తారంటే ఈ రీతిగా ఆలోచన చేస్తారు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక. చూడండి, దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవాలని. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. మన విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని. దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు కనుక అబ్రహాం పిలవగానే వస్తాడు. ఏంటి ప్రభువా, నువ్వెవరో నాకు తెలీదు, నా కన్నదల్లిదండ్రులు వదిలేమంటున్నావేంటి, తోడబుట్టినోళ్ళు వదిలేమంటున్నావేంటి, బంధువులను వదిలేమంటున్నావేంటి, స్నేహితులను వదిలేమంటున్నావేంటి, ఇక్కడున్న నా ఆస్తులు, ఇల్లు, గొర్రెలు, ఈ పొలాలు ఇవన్నీ వదిలేసి రామంటున్నావేంటి? నీకు అర్థం పర్థం ఉందా? నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? పోనీ నాకు కొంత సమయం నేను వాళ్ళతో మాట్లాడుకుని నాకు ఉన్న సంపద అమ్మేసుకుని ఆ డబ్బులు తీసుకుని ఓ నెలకు 2 నెలలకు ఎప్పుడుకో వస్తానులే అని అనలే. పిలవగానే వెంటనే వచ్చేసాడు. దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. నువ్వు మనుషుల విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటే ఇటువంటి సాకులు చెప్తావు. సేవకుడు ఫోన్ చేసినప్పుడు పరిగెత్తుకుని రావాలి. అర్థమైందా? సేవకుడు ఫోన్ చేసినప్పుడు ఏదన్నా పని ఉంది అని చెప్పినప్పుడు పరిగెత్తుకుని రావాలి. అది విశ్వాసం. నువ్వు మనుషుల మీద ఆధారపడితే, మనుషులు కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుని విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందలేవు, ముందుకు వెళ్ళలేవు. ఇక్కడ అదే అన్నాడైనా, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలను. నేను మాట్లాడిన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరచు దుష్టాత్మలనే వినియోగించాను. దేవుని ఆత్మ కలిగిన వారు ప్రియులరా దేవుని జ్ఞానమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలే చెప్తారు. తీయని మాటలు యుక్తంగా లౌక్యంగా మనుషులు రాబట్టుకునేలాగా మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి. మనకు దేవునికి కావాలంటే దేవుడు ఏదైతే బోధించమన్నాడో, మనకి ఏదైతే ఆత్మ ప్రేరేపణ దయచేసాడో మనం బోధించేవారిగా ఉండాలి. ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చూడండి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 15 నుండి మనం చదివితే చూడండి, 15 నుంచి 17 వచనాలు చదువుదాం. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. చూడండి, మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింపజేయుచు. చూడండి, మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్టు అతిశయింపఘోరము. చూడండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
మన విశ్వాసంలో అభివృద్ధి అయిన కొలది మనం దేవుణ్ణి బట్టి అతిశయిస్తాం. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి అవుతే, విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయిస్తావు తప్ప నిన్ను బట్టి నువ్వు అతిశయించు. ఫిలిప్పీ పత్రికలో ఇంకో మాట ఉంటుంది చూడండి, మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం మనం చదివితే చూడండి, 25 నుండి మనం చదువుదాం. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలో మీతో కలిసి యుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు ఉన్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. చూడండి, మీ విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందం. నువ్వు విశ్వాసములో అభివృద్ధి చెందితే నీకేముంటుంది చెప్పండి? ఆనందమే. అబ్రహాము తన దేశం నుంచి వచ్చిన తర్వాత ఎక్కడున్న అతనికి ఏంటి? ఆనందమేనండి. పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుడు పిలిచాడు, నేను వచ్చాను. దేవుడు నన్ను ఎందుకు వదిలేస్తాడు? ఈరోజు కూడా దేవుడు నిన్ను పిలిచాడు కనుక ఈ స్థలంకి వచ్చావు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన నీవు విశ్వాసంలో ముందుకి అభివృద్ధి చెందాలి. ప్రార్థనలు మానకూడదు, పరిచర్యలు మానకూడదు, ప్రార్థన నువ్వు చేసుకోవడం మానకూడదు, దేవుని సన్నిధికి రావడం మానకూడదు, పరిచర్య మానకూడదు, ఏయీ మానకూడదు. విశ్వాసంలో అభివృద్ధి అంటే అదే. మొదటిగా ప్రేమలో మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. రెండోదిగా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. మూడోదిగా మనం చూస్తే చూడండి, మనం శరీరంగా అంటే శరీరానుసారంగా మనం అభివృద్ధి చెందాలి. అంటే ఎప్పుడంటే మనం దేవునికి ఇచ్చినప్పుడే మనం అభివృద్ధి చెందగలం. ఇక్కడ ఏమన్నాడు? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందగలవారు కలరు, అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇక్కడ మూడోదిగా మనం ఉన్న స్థితి మనం అభివృద్ధి పొందాలి. మనం ఉన్న శరీరానుసారంగా ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా మనం అభివృద్ధి ఎప్పుడు చెందుతాం అంటే దేవునికి వెదజల్లినప్పుడు. అన్నాడు కదా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అంటే దేవునికి నువ్వు ఇచ్చేది వెదజల్లాలంటున్నాడు. వెదజల్లాలి, ఇవ్వడం కాదు. ఏమంటున్నాడు? వెదజల్లాలి. చూడండి, పంటలు వేసినప్పుడు ఏమేస్తారు? విత్తనాలు వేస్తారు కదా, అది మనకు తెలియదులేండి. అవి వేసినప్పుడు తెగజల్లేస్తాడు అతను. అంటే కొన్ని చనిపోయినా కొన్ని మొలకలు వస్తాయని వెదజల్లుతాడు. అంటే నేను ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ పంట నాకు వస్తుందని. అదే రీతిగా నీవు దేవుని విషయంలో వెదజల్లితే ఎక్కువ పంట నువ్వు కోస్తావు. అదే అన్నాడు కదా లోకసువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, ఈయుడి మీకు అప్పుడు మీకు ఇవ్వబడిన అన్నది. చూడండి, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అంటున్నాడు. చూడండి, అనిచి కుదించి దిగజారున్నట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడుదురు అని చెప్తా ఉన్నాడు. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడిన అంటున్నాడు. రెండవది, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా కూడా మనం ఇవ్వాలి అభివృద్ధి. ఆర్థికంగా నువ్వు ఎప్పుడు అభివృద్ధి చెందగలవు అంటే నువ్వు దేవునికి వెదజల్లినప్పుడు. ఇప్పుడు సేవకుని ఈ అభివృద్ధి ఇది కూడా ఎప్పటి నుంచో ఆయన వెదజల్లుతూనే ఉన్నాడు టేకులో. అంతకుముందు లోదరన్ సంఘంలో ఉన్నా సరే, క్రిస్మస్లని ఏమన్నా వస్తే అక్కడ కూడా ఆయన వెదజల్లుతూనే ఉన్నారు. ఆ నాటిక విషయంలో కానీ, లేకపోతే ఆర్కెస్ట్రా పెట్టించడంలో కానీ, ఏ ఒక్క విషయంలో కూడా ఆయన వెదజల్లు. మాకు కానీ అమ్మగారికి కానీ ఇంట్లో ఖర్చు పెడతాకి 100 సార్లు ఆలోచిస్తారు.
దేవుంది ఇలా కొందామండి, ఇలా చేద్దామంటే నడు ఎప్పుడు వెళ్దాం అని అంటారు అంతే. ఇంక మళ్ళీ ఇంక మారు మాట ఉండదు. ఇది బాగుంటుంది, ఇది ఉండాలి అని అంటే కొనేద్దాం నడు, ఎంత అవుతుంది అని అంటారు అంతే. అభివృద్ధి ఏంది? ఆయన వెదజల్లాడు కనుక ఈ రోజున ఎలా ఉన్నారు? అభివృద్ధిలో ఉన్నారు. అదే ప్రకారంగా మేము కూడా అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు వెదజల్లాలి. ఒట్టు చేతులతో కనబడకూడదు అంటాడు. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే చూడండి, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవుని చెప్పున ప్రతివాడును తన శక్తి కొలదే ఉండ. గుర్తుపెట్టుకుని పిల్లారా, నువ్వు మొదట చాలా జాగ్రత్తగా ఉండి ఈ విషయాన్ని. దేవుడు మనతో మాట్లాడుతాను చూడండి. నీవు మొదట వచ్చుతావు కదా స్థితిలో, దేని స్థితిలో దేవుని సన్నిధికి మొదట్లో వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఒక కానుక వేస్తావు. ఇప్పుడు నీ స్థితి వేరైపోయింది. దేవుడు నీ పరిస్థితులను మార్చేసి నిన్ను ఆర్థికంగా అభివృద్ధి చేశాడు. నువ్వు మొదట్లో వచ్చి ఏ కానుకైతే వేస్తున్నావో ఇప్పటికీ కూడా అదే కానుక వేస్తా ఉన్నావు. ఆడేమంటున్నాడు? శక్తి కొలది, కలిమి కొలది ఇవ్వాలి. అదే విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో రాయించిన దేవుడు కొత్త నిబంధనలు కూడా రాయించాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. చూడండి, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము అంటున్నాడు. నీ కలిమి అప్పుడు చాలా తక్కువ, నీ కూలి అప్పుడు చాలా తక్కువ, నీ ఉద్యోగంలో, నీ డ్యూటీలో, నీ వ్యాపారంలో, అన్నిటిలో కూడా చాలా తక్కువ. అప్పుడు ఏ కానుకైతే వేస్తున్నావో, ఏ కలిమిలో వేస్తున్నావో, మరి ఇప్పుడు నీ కలిమి మారింది కదా. దేవుడు నిన్ను అభివృద్ధి పరిచాడు కదా, నీ కలిమిని పెంచాడు కదా, చాలా రెట్లు పెంచాడు కదా. మరి నీవు వేసే కానుకలో ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నావు? నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దేవునికి వెదజల్లాలి కదా, వెదజల్లాలి కదా. ఏమన్నాడు? కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరము అంటున్నాడు. కలిమి కొలది, కలిమి కొలదు. చాలామంది మరి తెలిసి వేస్తున్నారు, తెలియక వేస్తున్నారు, కానీ చిరిగిపోయి బాగా పాడైపోయి కాగితాలు వస్తూ ఉన్నాయి. అమ్మగారు చాలాసార్లు నేను కిరాణాకి అది వెళ్ళినప్పుడు చూసి చూడు ఎలాంటివి వస్తున్నాయో అని చెప్పేవారు. అంటే నువ్వు తెలిసేస్తున్నావు, తెలియక వేస్తున్నావు అనేది నీ ఇష్టం, నీకు దేవునికే ఉంటుంది. అది నువ్వు వేసేది. ఇక్కడ సేవకులకి ఏముండదు సంబంధం. నువ్వు వేసే దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని మీరు దేవునికి కానుక వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే మనం ఎవరికి వేస్తున్నాం? జీవము గల దేవునికి కానుక వేస్తున్నాం. మాటలు కాదు. నువ్వేం కలిగి ఉండాలంటే దేవుడు ఇస్తేనే మనకి, లేకపోతే ఏముండదు. కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం. ఇంకో మాట ఉంటుంది, అదే కొరింథీ పత్రిక చూడండి 9వ అధ్యాయం 7వ వచనంలో ఉత్సాహంగా ఇవ్వాలంటాడు ఆయన. చూడండి, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలేను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును అంటున్నాడు. ఉత్సాహంగా ఇవ్వాలండి. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు సేవ ప్రారంభంలో నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ మీద వచ్చిన వారు ఉన్నారు. నీ స్థితి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నడిచి సైకిల్ మీద వచ్చిన నీవు ఈ రోజున ఏ స్థితిలో దేవుడు ఉంచాడు నిన్ను? ఎటువంటి రీతిగా దేవుడు నిన్ను అభివృద్ధిపరిచాడు? మరి నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు వెదజల్లడం లేదు? నువ్వు వెదజల్లితే నువ్వు ఇంకా ఏమవుతావు? అభివృద్ధి చెందుతావు. ఇంకా దేవుడు నిన్ను ఇంకేం చేస్తాడో ఇచ్చిస్తానే ఉంటాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చివరిగా చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, దాని కింద ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. గుర్తుపెట్టుకుని, ఔదార్యము
గలవారు పుష్టి నొందుదు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెదజల్లితే నీకు ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది. చూడండి, నీళ్లు పోయేవానికి నీళ్ళే అంటాడు. అంటే నువ్వు దేవునికి ఏది చేస్తే దేవుడు, నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తాడంట దేవుడు. 10 రూపాయలు ఇస్తాడు. నువ్వు 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తాడు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అంటున్నాడు. గుర్తుపెట్టుకుని మనము మన జీవితం ఎలా ఉంటుందంటే శరీరానుసారమైన జీవితం ఉంటుంది, ఆత్మీయమైన జీవితం ఉంటుంది. అదే రీతిగా మన శరీరంగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయం కూడా మనం అభివృద్ధి చెందాలి. రెండిట్లో ఏది తేడా ఉన్నా సరే మనం ఎదుటివారికి తేటగా కనబడం. అభివృద్ధిలో ఏమన్నాడు? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం. ఎంతో ప్రయాసపడి ఛార్జీలు పెట్టుకుని, ఖర్చు పెట్టుకుని, పెట్రోల్ వేసుకుని, ఎండనగా వాననగా ఇంత దూరం ప్రయాసపడి వస్తున్నావు అంటే నువ్వు అభివృద్ధి చెందాలి. వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళి అభివృద్ధి పొందారని చుట్టుపక్కల తెలుసుకోవాలి. అలా ఉండాలంటే నువ్వు మొదటిగా ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి. రెండోదిగా ఎలాగమ్మా? ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలి. ఆ రీతిగా అభివృద్ధి చెంది దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన మాటల ప్రకారం ఒక నిమిషం దేవుణ్ణి అడగండి. ఎప్పుడు కూడా నువ్వు శరీరానుసారంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేయకు. పనికి వెళ్ళిపోవాలి, సంపాదించేసుకోవాలి, వెనకాలేసుకోవాలి, దాచుకోవాలి, అచ్చనాలు ఇది కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావేమో. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందకుండా శరీరంగా నువ్వు అభివృద్ధి చెందలేవు. ఆర్థికంగా మొట్టమొదట నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి. సేవకునికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడలేవు. ఏది ప్రేమ? అది ప్రేమలో అభివృద్ధి. అది ప్రియులారా గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. ప్రేమలో నువ్వు ఎందుకు అభివృద్ధి చెందలేదంటాడు ఆయన. విశ్వాసంలో ఎందుకు నువ్వు అభివృద్ధి చెందలేదు అని అడుగుతాడు ఆయన. ఆదివారం ఒక్కరోజే రావడం అది విశ్వాసం కాదు, విశ్వాసంలో అభివృద్ధి చెందడం కాదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో చివరిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నువ్వు దేవునికి వెదజల్లినప్పుడే అభివృద్ధి చెందగలవు. మనుషులకి వెదజల్లు, స్నేహితులకి వెదజల్లు, వాళ్ళు మోసం చేస్తారు. చాలామంది అలా మోసపోయిన వారు కూడా ఉన్నారు. నువ్వెప్పుడు కూడా దేవునికి వెదజల్లు. మనుషుల ఇబ్బందుల్లో, అవసరాల్లో, అక్కర్లో సహాయం చేయి. అది తప్పు లేదు. ధర్మం చేయాలన్నాడు, ఉపకారం చేయమన్నాడు. అన్నిటికంటే ముఖ్యం దేవునికి వెదజల్లు. నీ కలిమి కొలదే. నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో. కలిమి కొలది నువ్వు దేవునికి ఇవ్వడం లేదు. నువ్వు దేవునికి ఏ రీతిగా విత్తితే అదే రీతిగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకున్న మహాగౌండ, మహోన్నతుడ, సర్వాధికారి, ఆత్మీయంగా మేము అభివృద్ధి చెందాలి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా, మేము ఆ విషయాన్ని ఆలోచించకుండా, జ్ఞాపకం తెచ్చుకోకుండా మేము జీవిస్తున్నామనయ్యా. ఎక్కడి నుంచి మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, అనేకులకు మాదిరిగా ఉండడానికి, అందరికీ తేటగా మేము కనబడడానికి, మా అభివృద్ధి చూపించడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా నీ సేవలో పరిచర్యల ముందు కొనసాగడానికి మీరే కృప చూపించమని, ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.